హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్. సో ఈ వీడియో ఏంటంటే, నేను మొన్న అమ్మ దగ్గర నుంచి వచ్చేసేటప్పుడు నాకు పూతరేకులు ఇచ్చి పంపించారు. అప్పుడు తను చేస్తుంటే వీడియో తీశాను అనమాట. ఎవరైనా చేసుకోవాలన్నా లేకపోతే ఇలా రేకులు దొరుకుతాయి గోదావరి సైడ్, అంటే వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో బాగా దొరుకుతాయి. ఇవి తెచ్చుకొని మనం తినాలనిపించినప్పుడల్లా ఇన్స్టెంట్గా చేసుకొని తినడం అనేది కరెక్ట్ యాక్చువల్గా, స్టోర్ చేసుకోవడం కన్నా. సో నా వరకు నాకు చేసి పంపించింది. మిగిలిన నాకు ఎన్ని కావాలి తను చేసి, మిగిలినవి తను రేకుల్లా దాచేస్తే అవి రేకుల్లా ఉన్నవే నిలవ ఎక్కువ ఉంటాయి. సో అందుకని తను మేక్ చేసేటప్పుడు నేను ఈ వీడియో చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే ఆ నాప్కిన్ మీరు చూస్తున్నారు కదా, దాన్ని బాగా వాటర్లో డిప్ చేసి తడిపి పిండేసి, అంటే నీళ్లు కారేటట్టు ఉండకూడదు, బట్ క్లాత్ తడిగా ఉండాలి. అలా తడిపి ఒక ప్లేట్లో పెట్టుకున్నాక 2 లేయర్స్ ఆఫ్ పూతరేకులు తీసుకుంది. అంటే 2 పూతరేకులు తీసుకోవాలి, ఒకటి కాదు. తీసుకుని దాంట్లో మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటారో ఫస్ట్ అని రెడీ చేసి పెట్టుకోండి. అండ్ గీ మెల్ట్ అయి ఉండాలి. తర్వాత ఫస్ట్ చేసేవైతే ఇవి బెల్లం వేసిన పూతరేకులు అండి. పక్కన మీకు ఆల్రెడీ బౌల్లో పంచదార కూడా కనపడుతుంది కదా, పంచదార పౌడరు. నేను ఓన్లీ ప్లెయిన్ తినడం ఇష్టపడతాను, అందుకని మా మదర్ నా కోసం బెల్లం అండ్ షుగర్ ఈ 2 వరకే చేస్తున్నారు. కానీ దీంట్లో యాడ్ చేసుకోవడానికి చాలా చేసుకోవచ్చు, అది మన టేస్ట్ అకార్డింగ్ ఉంటాయి. బయట స్వీట్ షాప్స్లో అయితే ఏం చేస్తారంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ లైక్ అది మెత్తని పౌడర్లా కాకుండా లైక్ పల్స్ కోర్స్ లాగా చేసి దాన్ని కూడా యాడ్ చేస్తారు. అలా కూడా చాలా బాగుంటాయి. మీకు అలా నచ్చితే అలానే చేసుకోవచ్చు. దాని దగ్గరుండి చూశాడు. సో వాడిని టేస్ట్ చేయమంది ఫస్ట్ చేసి, తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను. చాలా బాగుంది. ఇలా అయిపోయాక యాక్చువల్గా సేఫ్గా ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే మనకి ఎలా ప్యాక్ చేయాలో కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో నా కోసం నేను ప్యాక్ చేసుకున్నాను. అది మనకి బయట లైక్ పికిల్ కవర్స్ లేకపోతే ఇంకా డిఫరెంట్ కవర్స్ దొరుకుతాయి కదా, అలాంటివి తెచ్చుకుని అంటే మీ కాటన్లో పెట్టుకుంటేనే సేఫ్గా వచ్చేస్తాయండి. సో ఆ కాటన్లో పెట్టుకునే సైజుని బట్టి మీరు కవర్ చూస్ చేసుకుని ఆ కవర్లో చక్కగా నీట్గా టైట్ ప్యాక్ చేసి, మా మదర్ అయితే లాస్ట్ టైం అలా చేసి పిన్స్ చేసి ఇచ్చిందనమాట. ప్యాకింగ్ ఎలా చేసిందో నేను చూశాను కాబట్టి ఈసారి నేను దగ్గరున్నానని చేసుకుంటున్నాను. ఇదండి వీడియో. రేకులు చేయడం మన వల్ల అవ్వదు, అది చాలా కష్టమైన పని. మంట పెట్టి కొండ పెట్టి దాని మీద చేస్తారు కదా, మనం చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసే ఉంటాము. సో ఆ రేకులు అయితే అమ్ముతారు, మనకి బాగా దొరుకుతాయి. చెప్పాను కదా, గోదావరి సైడ్ ఈజీగా దొరికేస్తాయి. సో నచ్చిన వాళ్ళు రేకులు తెచ్చుకోవచ్చు, లేదు అంటే స్వీట్ షాప్ నుంచి కొనుక్కొని తినడమే. బట్ నేనైతే పూతరేకు ఎప్పుడు కొనుక్కొని తినలేదు, మా అమ్మ చేసి పెట్టిస్తుంది. సో అది తెచ్చుకొని ఎలా కావాలితే అలా చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ నేనే వద్దని వదిలేశాను, అది నాకు విడిగా తినడం ఇష్టం దీంట్లో కన్నా. సో అంతేనండి వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్ ఛానల్. Bye for now. See you in next video.